తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సిపిఐ నేతలు నిరసన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అనేక ప్రజాతంత్ర శక్తులు ఈ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడం, ఈ ఉద్యమంలో పాల్గొనడం ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఈ రోజు ఓమేశ్వరం అయిన తర్వాత వాయిస్ ఇచ్చే కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంగా ఉంటుంది. తెలియజేస్తున్న మిత్రులారా, ఏ కులమైన ఏ మతమైన మనుషులందరూ భారతీయులే. ఏ కులమైన ఏ మతమైన మనుషులందరూ భారతీయులే. ఏ కులమైన ఏ మతమైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యాబ్కి, అదే రకంగా ఎన్ఆర్సీ చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈరోజు భారతదేశంలో మోడీ, అమిత్ షాలు అగ్నిగుండంగా మార్చడానికి చట్టం తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు మేమంతా కూడా పౌరులందరి యొక్క సౌభాగ్యం కోసం, వారి యొక్క సమైక్యత కోసం వాళ్ళతో పాటుగా ఉంటాం, అది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు మతం పేరుతో మొత్తం ఉన్నటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి, బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో విభజించి పాలించడానికి పూనుకుంటున్నారు. రెండో వైపున ఈరోజు ఎన్ఆర్సీ చట్టాన్ని దేశవ్యాప్తంగా చేస్తామంటున్నారు. ఇదే జరిగితే మన తాతలు, తండ్రులు వాళ్ళు ఎప్పుడు పుట్టారో, వాళ్ళ రిజిస్టర్ ఎక్కడుందో, లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డులు ఆ రోజు లేవు, ఆ రోజు రేషన్ కార్డులు లేవు, ఈరోజు అవన్నీ తీసుకొస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి ఈరోజు అమిత్ షా ప్రకటిస్తున్నారు. అంటే దాని అర్థం ఇప్పటికే మనం చూసాం, అస్సాంలో 40 లక్షల మందికి పైగా, ప్రభుత్వం అంకె తక్కువ చేసి చెప్తుంది 20 లక్షల మంది అని. ఏం చేశారు? వాళ్ళకి పౌరసత్వం లేదు.